everyone, my name is Krishnaveni. Welcome to Pharmapedia. సో ఈ రోజు మన టాపిక్ ఏంటిది? ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ లో నెక్స్ట్ టాపిక్ ఇస్ రబ్బర్. సో ఈ వీడియోలో రబ్బర్ అంటే ఏంటిది, ఎక్కడి నుంచి రబ్బర్ మనకు వస్తుంది, అండ్ ఆ రబ్బర్ ని మోడిఫై చేయడానికి అంటే ఆల్టర్ చేయడానికి ఏమేమి అడిటివ్స్ ని యూజ్ చేస్తారు, అండ్ ద ఐడియల్ రబ్బర్ ఎలా ఉండాలి అనేది ఈ వీడియోలో చూద్దాం అన్నమాట. సో చూద్దాం. సో రబ్బర్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ క్లోజింగ్ ఆఫ్ వియర్స్, ట్రాన్స్ఫ్యూషన్ ఫ్లూయిడ్ బాటిల్స్, డ్రాపింగ్ బాటిల్స్ అండ్ వాషర్స్. సో వీటికి ఈ పర్పస్ కి మనం రబ్బర్ ని మెయిన్ గా యూజ్ చేస్తాం. సో ఏం లేదు, రబ్బర్ మనం ఫార్మస్యూటిక్స్ లో మనం కొన్ని కంటైనర్స్ ని యూజ్ చేస్తాం కదా, ఒక డ్రగ్ మెటీరియల్ ని స్టోర్ చేయడానికి. సో ఆ డ్రగ్ మెటీరియల్ ని స్టోర్ చేయడానికి మనకు కంటైనర్ కావాలి. ఆ కంటైనర్ ని క్లోజ్ చేయడానికి మనకు ఒక క్లోజర్ కావాలి. ఆ క్లోజరే రబ్బర్ తో తయారవుతుంది అనమాట. సో క్లోజింగ్ ఆఫ్ వియర్స్, ట్రాన్స్ఫ్యూషన్ ఫ్లూయిడ్ బాటిల్స్ అండ్ డ్రాపింగ్ బాటిల్స్, వాషర్స్, వీటిని క్లోజ్ చేయడానికి మనకు రబ్బర్ అనే ఒక మెటీరియల్ కావాలన్నమాట. సో ఈ రబ్బర్ మెటీరియల్ మనకు ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్ రబ్బర్ ఎక్కడి నుంచి వస్తుందంటే లెటెక్స్ ఆఫ్ హెవియా బ్రెజిలియన్సిస్. సో ఇక్కడ నుంచి, ఈ ప్లాంట్ నుంచి, హెవియా బ్రెజిలియన్సిస్, ఈ ప్లాంట్ లెటెక్స్ వస్తుంది కదా, దాని నుంచి మనకు వచ్చేది రబ్బర్ అన్నమాట. సో ఇది న్యాచురల్ వన్ కదా, న్యాచురల్ రబ్బర్ కదా. సో మన ఫార్మస్యూటిక్స్ లో మనకు కావలసినట్టుగా మనం దాన్ని మౌల్డ్ చేసుకోవడానికి సేమ్ క్రూడ్ లెటెక్స్ ని తీసుకెళ్లి మనం వాడలేం కదా. సో దాంట్లో కొన్ని వాటి ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేయాలి, దాని క్యారెక్టరిస్టిక్స్ ని కొన్ని మోడిఫై చేయాలి. సో అదంతా చేయాలంటే మనకు సర్టెన్ అడిటివ్స్ కావాలి కదా. సో చూడండి, certain additives are added to change its physical and chemical properties. So some of the additives, కొన్ని additives ని యాడ్ చేస్తారు ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ద రబ్బర్. ఈ రబ్బర్ ఫిజికల్ ప్రాపర్టీస్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేయడానికి కొన్ని అడిటివ్స్ ని వాడతారనమాట. సో ఆ అడిటివ్స్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి యాక్టివేటర్స్. యాక్టివేటర్స్ ఏంటిది? జింక్ ఆక్సైడ్, స్టెరిక్ ఆక్సైడ్, జింక్ స్టీరేట్. నెక్స్ట్ ఫిల్టర్స్ ఏంటిది? asbestos, కార్బన్ బ్లాక్, కాల్షియం కార్బోనేట్. నెక్స్ట్ లూబ్రికెంట్స్ ఏంటిది? టాల్క్ అండ్ జింక్ స్టీరేట్. నెక్స్ట్ పిగ్మెంట్స్ ఏంటిది? ఆక్సైడ్స్, సల్ఫైడ్స్ ఆఫ్ యాంటిమోనీ, కాడ్మియం, ఐరన్, ఇవి. నెక్స్ట్ వల్కనైజింగ్ ఏజెంట్ ఒకటి సల్ఫర్, సాఫ్ట్నర్, మినరల్ ఆయిల్ అండ్ పైన్ ఆయిల్. సో దీస్ ఆర్ ద అడిటివ్స్ which are used for changing the physical and chemical properties of the rubber. రబ్బర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ని అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ని చేంజ్ చేయడానికి మనం కొన్ని అడిటివ్స్ ని యూజ్ చేస్తాం. దోస్ అడిటివ్స్ ఆర్ ఇవి. సో ఇవి చాలా ఇంపార్టెంట్. మనం రబ్బర్ ఫిజికల్ ప్రాపర్టీ, కెమికల్ ప్రాపర్టీని చేంజ్ చేసే అడిటివ్స్ ఏంటి అని ఆప్షన్స్ రావచ్చు మనకు. సో ఇంపార్టెంట్ అన్నమాట, నోట్ చేసుకోండి అండ్ చదువుకోండి. అండ్ నెక్స్ట్ ఇట్స్ ఐడియల్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. ఐడియల్ క్యారెక్టరిస్టిక్ అంటే ఏంటిదంటే దాన్ని మనం ఫార్మస్యూటిక్స్, ఇప్పుడు ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటిక్స్ లో ఒక కంటైనర్ ని క్లోజ్ చేయడానికి మనం రబ్బర్ ని యూజ్ చేస్తాం. ఓకే ఫైన్. ఆ రబ్బర్ ఏంటిది? కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ ప్రాపర్టీస్ ఉండాలన్నమాట దానికి. స్టాండర్డ్ ఆఫ్ ప్రాపర్టీస్ అంటే ఏంటిదంటే దానికి ఒక ఎలిజిబిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టిఎస్ ఫార్మసిస్ట్ ఎగ్జామ్ కి మనం రాయడానికి మనకు సర్టెన్ ఎలిజిబిలిటీ ఉండాలి. ఇప్పుడు డిప్లొమా వాళ్ళు అంటే డిఫార్మసీ చేసి ఉండాలి, డిగ్రీ లెవెల్ అంటే బీఫార్మసీ చేసి ఉండాలి. అలా చేస్తేనే తర్వాత ఈ ఎగ్జామ్ రాయడానికి ఆర్ అప్లై చేయడానికి మనం ఎలిజిబుల్. సో ఒక పర్సన్ కి ఎలిజిబుల్ క్రైటీరియా ఇలా ఉండాలి, అంటే ఒక స్టాండర్డ్స్ ఉంటేనే ఆ ఎగ్జామ్, పర్టికులర్ ఎగ్జామ్ కి మనం అప్లై చేయడానికి మనం ఎలిజిబుల్ అనమాట. సో ఇక్కడ కూడా ఈ రబ్బర్ ని మనం ఫార్మస్యూటిక్స్ లో, మన ఫార్మస్యూటికల్ ప్రిపరేషన్స్, ఆ కంటైనర్స్ ని క్లోజ్ చేయడానికి మనం ఈ రబ్బర్ ని వాడాలి, యూజ్ చేయాలి అంటే దీనికి ఒక స్టాండర్డ్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ అని కాకుండా ప్రాపర్టీస్ అన్నమాట, కొన్ని స్టాండర్డ్ ప్రాపర్టీస్ అనేది ఉండాలన్నమాట. సో ఆ స్టాండర్డ్ ప్రాపర్టీస్ ఏంటిదో చూద్దాం. ఫస్ట్ ఏంటిది? వెదర్ న్యాచురల్ ఆర్ సింథటిక్. న్యాచురల్ అవ్వచ్చు అండ్ సింథటిక్ అవ్వచ్చు. మస్ట్ పొసెస్ సమ్ ప్రాపర్టీస్ ఇన్ ఆర్డర్ టు బి యూజ్డ్ ఇన్ ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీ. ఎస్, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీలో దాన్ని మనం వాడాలి, ఈ రబ్బర్ ని యూజ్ చేయాలి అంటే దానికి కొన్ని ప్రాపర్టీస్ ఉండాలన్నమాట. వెదర్ న్యాచురల్ రబ్బర్ కావచ్చు, సింథటిక్ రబ్బర్ కావచ్చు, వాటికి సర్టెన్ ప్రాపర్టీస్ ఉండాలి. ఏంటి ఆ ప్రాపర్టీస్? షుడ్ బి సాఫ్ట్, క్వైట్ ఎలాస్టిక్. సాఫ్ట్ గా ఉండాలి అండ్ ఎలాస్టిసిటీ ఉండాలన్నమాట. షుడ్ నాట్ అబ్జర్వ్ మెడికమెంట్. సో మనం కంటైనర్ ని క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం కదా, సో అందులో స్టోర్ చేసే మెడికమెంట్ ని అది అబ్జర్వ్ చేయకూడదు. షుడ్ విత్స్టాండ్ టెంపరేచర్, ప్రెషర్ ఆఫ్ అన్ ఆటోక్లేవ్. ఆటోక్లేవ్ అంటే స్టెరిలైజేషన్ మెథడ్ కదా. సో
మనం స్టెరిలైజేషన్ చేసేటప్పుడు ఆబ్వియస్ గా ఒక సర్టెన్ టెంపరేచర్ లో ఆర్ ప్రెషర్ లో చేస్తాం. సో ఆ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ని ఇది విత్స్టాండ్ చేయగలగాలి, అంటే బేర్ చేయగలగాలి అనమాట రబ్బర్. షుడ్ బి కంపాటబుల్ విత్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఫార్ములేషన్స్. సో కంపాటబిలిటీ ఉండాలి ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ఫార్మస్యూటికల్ ఆ ఫార్ములేషన్స్ లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం అనమాట. ఆ ఇంగ్రీడియంట్స్ తో దీనికి కంపాటబిలిటీ ఉండాలి. కంపాటబిలిటీ అంటే దాంతో పేరప్ అయిపోవాలన్నమాట. ఎలాంటి ఫర్దర్ కెమికల్ రియాక్షన్స్ ని క్రియేట్ చేయకూడదు, ఏంటి మెసప్ చేయకూడదు, ఇంకంపాటబిలిటీస్ ఉండొద్దు, కంపాటబిలిటీస్ ఉండాలి. షుడ్ ఫుల్ఫిల్ ఆల్ ద స్టాండర్డ్స్ విచ్ ఆర్ లేడ్ డౌన్ బై ద ఫార్మకోపియా. సో మనం ఫార్మకోపియా ఇప్పుడు ఇండియాలో ప్రిపేర్ చేస్తామనుకోండి, ఇండియన్ ఫార్మకోపియల్ స్టాండర్డ్స్ ని మనం ఫాలో అవుతాం కదా. సో ఆ స్టాండర్డ్స్ ఏంటిది మన ఫార్మకోపియాలో మెన్షన్ చేసే స్టాండర్డ్స్ అన్నిటిని అది ఫుల్ఫిల్ చేయగలగాలన్నమాట. సో అలా ఫుల్ఫిల్ చేస్తేనే ఆ రబ్బర్ ని మనం యూజ్ చేస్తాం. షుడ్ బి ఇంపర్మియబుల్ టు మాయిశ్చర్ అండ్ ఎయిర్. అది ఇంపర్మియబుల్ అంటే మాయిశ్చర్ ని ఎయిర్ ని అలో చేయకూడదు, ఇంపర్మియబుల్ గా ఉండాలి. అంటే ఇంపర్మియబుల్ అంటే దిస్ డస్ నాట్ అలో అన్నమాట. సో ఇంపర్మియబిలిటీ ఉండాలి మాయిశ్చర్ కి ఎయిర్ కి, సో దట్ మనకు క్లోజ్ చేసేటప్పుడు మన అందులో కంటైనర్ లో స్టోర్ చేసుకున్న ఆ మెడికమెంట్ ఏదైతే ఉందో అది డెటోరైజ్ ఆర్ కంటామినేట్ ఏది అవ్వదు అనమాట. ఎలా స్టోర్ చేసుకున్నామో అలా ఉంటుంది. సో దిస్ ఇస్ అబౌట్ రబ్బర్. సో ఇంతటితో ప్యాకేజింగ్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ అనే టాపిక్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే టాపిక్, ఫర్దర్ గా వచ్చే టాపిక్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అండ్ నెక్స్ట్ చాలా మంది ఏమంటున్నారంటే కమెంట్స్ లో క్లాసెస్ తొందరగా అప్లోడ్ చేయండి, తొందరగా అప్లోడ్ చేయండి అని అడుగుతున్నారు. సో ఐ హోప్ నేను అర్థం చేసుకుంటున్నాను మిమ్మల్ని. తొందరగా అప్లోడ్ చేయాలి అంటే ఇప్పుడు మనకు నోటిఫికేషన్ అయితే రాలేదు, ఇంకా వచ్చి చాలా టైం అయితే ఉంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా మనకు 4-5 months ఆఫ్ టైం ఉంటుంది మనకు ప్రిపేర్ అవ్వడానికి. సో అంత తొందర అయితే ఏం లేదు. డే బై డే అంటే డైలీ వీడియోస్ అప్లోడ్ చేసే అవసరం అయితే ఇప్పుడు లేదు. మీకు నోటిఫికేషన్ రావడానికి చాలా టైం ఉంది అండ్ మెల్లగా ప్రిపేర్ అవ్వండి. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. మీకు హెల్ప్ఫుల్ అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.